విరాజ్ అశ్విన్ హీరోగా వినోద్ గాలి దర్శకత్వంలో శరత్ చంద్ర నాయుడు నిర్మిస్తున్న చిత్రం గుర్తుకొస్తున్నాయి. ఎస్ శ్రీరావు, రోహిణి హట్టంగడి, శివనారాయణ నార్రెపెద్ది, ప్రియదర్శిని రామ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈటీవీ విన్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహించారు మేకర్స్. ఇక్కడ ఈ సిరీస్ సమస్య లేదు, చాలా బాగుంటుంది అని చెప్పడానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు ట్రైన్ అయిందే ఒక సిస్టమాటిక్ సంస్థలో, అలాగే ఇది ఎగ్జిక్యూట్ చేస్తుందో కూడా ఒక సిస్టమాటిక్ సంస్థే. ఈ రెండు సంస్థలు ఎలాంటివి అంటే గీతా ఆర్ట్స్ అండ్ ఈటీవీ విన్ అనే ఎలాంటి సంస్థలు అంటే మేము ఇస్తే ది బెస్టే ఇవ్వాలి, లేదంటే అసలు వద్దు కూర్చుందాం ఖాళీగా అనేవాళ్ళు. సో అలాంటి వాళ్ళు నీ కాన్సెప్ట్ని, ఈరోజు నీ స్క్రిప్ట్ని, ఈరోజు నువ్వు ఇచ్చిన ఈ సిరీస్ని యాక్సెప్ట్ చేశారంటే నువ్వు అక్కడే సక్సెస్. ఓకే బ్రదర్, ఈ సక్సెస్ ఇలాగే కొనసాగాలి, ఇలా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు చిన్న పెద్ద సినిమా అనేది లేదు. సినిమా అయినా సిరీస్ అయినా కంటెంట్ ఈజ్ ద కింగ్. సో కంటెంట్, మంచి కంటెంట్ ఇస్తే ప్రేక్షకుడికి భాష లేదు, ప్రాంతం లేదు, ఓన్లీ భావమే. సినిమాని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుంటాడు. ఎగ్జాంపుల్, నిన్నగాక మొన్న సంగీతం మనమే చూసాం, బ్లాస్ట్ అనేది చూసాం, నిన్న రిలీజ్ అయిన మా ఇంటి బంగారం చూసాం. అద్భుతంగా వెళుతూ ఉంది. పరిశ్రమకి ఆక్సిజన్లా వచ్చిన సినిమాలు ఇవి. సో ఆ ఆక్సిజన్లో మీది కూడా ప్రేక్షకుడికి ఒక ఆక్సిజన్ లాంటి సిరీస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మీ ఇది ఎప్పుడు ఈ విజయం పరపర ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్. I wish you the very best for Guttukostunnai as well. And alage Viraj, you look fabulous and you're a great actor. I wish you the very best. And Yashasri, I wish you the best as well. And I hope you meet Bunny sir as well, soon and make your dream come true. Sharath. So, alage indaga Vasi garu cheppinattu నేను మొన్న ఎప్పుడో నేను వాసి గారు ఒకే కమ్యూనిటీలో ఉంటాం. ఇద్దరం వస్తుంటే సడన్గా లిఫ్ట్లో కనిపించారు వాసి గారు. కంగారుగా ఉన్నారు. ఏంటి సార్, ఏంటి ఏమైందంటే కింద B1లో బన్నీ గారు ఉన్నారండి, వెళ్తున్నాను పిక్ చేసుకోవడానికి అన్నాడు. బన్నీ గారు ఇక్కడికి వచ్చారా ఏంటంటే అలా వస్తుంటారు, అదే ఈరోజు పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను, రండి మీరు కూడా మాట్లాడదురు కానీ అంటే కిందకి వెళ్తే బన్నీ గారు ఉన్నారు అక్కడ. ఐ థింక్ నాకు చాలా 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 బాగా అనిపించింది. అంటే ఆయన అన్నట్టు మీరు అందరూ ఎంత క్లోజ్ నెట్గా, లేకపోతే మీ అందరికీ ఒక కామన్ పాయింట్ బన్నీ సార్ అని ఆయన ఇందాక అన్నట్టు, నేను అక్కడ చూసినప్పుడు అరే భలే హ్యాపీ అనిపించింది. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరి దగ్గర ఆయన వచ్చి స్పెండ్ చేసి లేకపోతే సపోర్ట్ చేయడం అండ్ అందరూ అంత క్లోజ్ నెట్టెడ్గా ఉండడం, ఐ థింక్ అది రియలీ హ్యాట్స్ ఆఫ్ టు బన్నీ సార్ ఫర్ దట్. అండ్ ఐ విష్ యూ ఆల్ the very, very best. I hope you all loved the trailer as much as I did, and I hope you all actually watch our web series Gurtukostunnai on July 3rd. And I would really like to, take this opportunity to thank my director, Sir Vinod Sir, and my producer, Sir Sarath Sir, Manish Sir, and I would also like to mention that everybody has worked very hard from day one till the day we actually shot, even for the music video. So all I would like to say is please look forward to our web series that is releasing on July 3rd on ETV Win. సో ఈ కథ చెప్పగానే ఫస్ట్ బేబీ లాంటి మంచి హిట్తో ఉన్న విరాజ్ బ్రో చెప్పగానే ఓకే చేశాను. థ్యాంక్ యూ సో మచ్ విరాజ్ బ్రో. ఆయన పర్ఫార్మెన్స్ చూస్తే మీకు 100% నచ్చుద్దండి, చాలా బాగా చేశారు. అండ్ నన్ను ముప్పు తిప్పలు పెట్టిన మా హీరోయిన్ యశస్శ్రీరావు చాలా బాగా చేసిందండి ఫైనల్లీ. థ్యాంక్ యూ సో మచ్ యశస్శ్రీ. అండ్ చైల్డ్ ఆర్టిస్టులు అందరూ మేఘన అండ్ మా సిద్ధు చాలా బాగా చేశారండి. నా శ్రీకాంత్ అనే క్యారెక్టర్కి ఫస్ట్ వచ్చిన నాకు మైండ్లోకి వచ్చిన క్యారెక్టర్ సిద్ధువే, అది రియల్ లైఫ్ క్యారెక్టర్ కాబట్టి అలా వచ్చి ఉంటుంది. అలాంటి ఈటీవీ విన్ నుంచి వస్తుంది అంటే నేను సరే విందాం ఫస్ట్ అని విన్నాను. శరత్ బ్రోనే నాకు పాయింట్ చెప్పారు ఫస్ట్. చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఒక నోస్టాలజిక్ థింగ్ని ఎలా ప్రజెంట్ చేయొచ్చు త్రూ దీంట్లో నేను సంతోష్గా ప్లే చేస్తున్నాను. నా క్యారెక్టర్
ఒక సిచ్యువేషన్లో ఒక యాక్సిడెంట్కి గురవుతాడు. సో గతమంతా మర్చిపోతాడు, వాళ్ళ ఫ్రెండ్స్ని మర్చిపోతాడు, వాళ్ళ ఫ్యామిలీని మర్చిపోతాడు. సో మీరు ట్రైలర్ ఇందాకే రిలీజ్ అయింది, నాకు తెలిసి మీకు దాంట్లో కన్వే అవుతుంది మొత్తం. సో అలాంటి సిచ్యువేషన్ని తీసుకొని నోస్టాల్జిక్ మూమెంట్స్ అన్నిటినీ కనెక్ట్ చేస్తారు. సో వెరీ గుడ్ నరేషన్. అండ్ నాకు ఈ సినిమా చూసినప్పుడు నేను చేస్తున్నప్పటి నుంచి నాకు మెమరీస్, నా స్కూల్ డేస్, నేను అమ్మమ్మ ఇంట్లో మా కజిన్స్తో గడిపిన క్షణాలు, నా సమ్మర్ హాలిడేస్, నేను మా తాతయ్య స్పెండ్ చేసిన మూమెంట్స్, ఇవన్నీ గుర్తు వచ్చాయి. సో నాలాగే మీ అందరికి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవ్వబోతుంది. సో తప్పకుండా చూడండి జూలై 3న. సో ఇది ఇంత మంచిగా రావడానికి ముఖ్యమైన కారణం శరత్ బ్రో. ఆయన పాయింట్ అంటే మీకు ప్రొడ్యూసర్గా ఈరోజు పరిచయం అవుతున్నారు, కానీ టు బి ఆనెస్ట్ ఒక మంచి రైటర్ కూడా ఉన్నారు ఆయనలో. అది మీకు రేలంగి మావయ్య పేజ్ ద్వారా మీకే అర్థమవుతుంది ఆయన ఎలా థింక్ చేస్తారు ఏంటని. అక్కడ స్టార్ట్ అయింది ఈ సిరీస్. సో అది ఈరోజు ఇంత బాగా రావడానికి ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఓన్ చేసుకుని చేయడం వల్ల